నేను సునీల్. దూసుకెళ్లిన మిసైల్స్, ఎగిరిన డ్రోన్లు, పేలిన తుపాకులు, ఉగ్ర గుండెల్లో దిగిన తూటాలు భారత రక్షణ రంగ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆపరేషన్ సింధూర్ సాక్షిగా మన డిఫెన్స్ ఎంత బలంగా ఉందో ప్రూవ్ అయింది. ఒకప్పుడు దిగుమతుల మీదే ఆధారపడిన భారత్ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ప్రపంచ దేశాలన్నీ మన ఆయుధాల మీద ఆసక్తి చూపిస్తున్నాయి. దీని వెనక మన ప్రైవేటు రక్షణ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏ కంపెనీలు ఎలాంటి ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాయి, మన రక్షణ రంగాన్ని ఎలా స్ట్రాంగ్ చేస్తున్నాయి? భారత రక్షణ రంగ బలోపేతంలో స్వదేశీ గర్జన. మన రక్షణ ఉత్పత్తులకు ప్రపంచమే ఫిదా. జోరు చూపిస్తున్న భారత రక్షణ రంగ సంస్థలు. ఆపరేషన్ సింధూర్తో తెలిసిన భారత్ పవర్. భారత ఆయుధాలకు ప్రపంచంలో ఫుల్ గిరాకీ. రిలయన్స్, అదానీ, మహీంద్రాతో పాటు డిఫెన్స్ ఉత్పత్తుల రంగంలోకి కీలక సంస్థలు. మన బలం ఏంటో, మన టెక్నాలజీ ఏంటో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి శాంపిల్ చూపించింది భారత్. మిసైల్స్, డ్రోన్ దాడులతో పాక్ ఊపిరాడకుండా చేసింది. కాళ్ల బేరానికొచ్చేంతలా భయపెట్టింది. భారత డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ అన్నది ఆపరేషన్ సింధూర్తో క్లియర్ గా అర్థమైంది. అయితే ఒకప్పుడు రక్షణ రంగ దిగుమతుల మీదే భారత్ ఎక్కువగా ఆధారపడేది. అయితే 10 ఏళ్లలో సీన్ మారిపోయింది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అనే నినాదంతో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆయుధాలు తయారు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించింది. ఈ నిర్ణయం ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఆపరేషన్ సింధూర్తో ప్రూవ్ అయింది. ప్రస్తుతం దేశంలో 430కి పైగా ప్రైవేట్ సంస్థలు, 16,000కు పైగా ఎంఎస్ఎంఈలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి రెట్టింపవుతోంది. ముడిసరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్, మహీంద్రా, ఎల్ఎన్టీ ఇలా బడా సంస్థలు డిఫెన్స్ ఉత్పత్తుల రంగంలోకి వచ్చేశాయి. ఆపరేషన్ సింధూర్లో అదానీ గ్రూప్ నకు చెందిన స్కై స్ట్రైకర్ డ్రోన్లు పాకిస్తాన్ కు చొక్కలు చూపించాయి. కామికేజ్ డ్రోన్లైన స్కై స్ట్రైకర్ డ్రోన్లు భారత ఆర్మీకి భారీ సాయంగా నిలిచాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. డిఆర్డిఓ, పీడీఎల్, మిథాని లాంటి సంస్థలకు తోడుగా చాలా ప్రైవేట్ సంస్థలు ఆయుధ తయారీలో సత్తా చాటుతూ దూసుకుపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే ప్రస్తుతం ఎల్ఎన్టీ డిఫెన్స్, వెమ్ టెక్నాలజీస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, జీఈ, కొలిన్స్ ఏరోస్పేస్, టాటా బోయింగ్ ఏరోస్పేస్, టాటా సికోర్స్కై ఏరోస్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్, సాఫ్రాన్, ధ్రువ స్పేస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, లాక్హీడ్ మార్టిన్, ఆజాద్ ఇంజనీరింగ్ ఇలా 20కి పైగా కంపెనీలు పనిచేస్తున్నాయి. క్షిపణులతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు కీలక ఆయుధాలను అప్పగిస్తున్నాయి. మన డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా బాగా డెవలప్ అవుతుందండి. ఇప్పటికే దాదాపు అన్ని విధాలుగాను ఇంక్లూడింగ్ విమానాలు, షిప్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, న్యూక్లియర్ సబ్మెరీన్ ఇటువంటి హైటెక్ ప్రోడక్ట్స్ కూడా మనం తయారు చేయగలుగుతున్నాం. మనం 3 నానోమీటర్ చిప్ను తయారు చేయగలిగే స్థితికి వెళ్తున్నాం. ఇటువంటి చిప్స్ తయారు చేయగలిగితే మన ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్ ఇటువంటి కూడా చాలా హై కేపబిలిటీకి వస్తాయి. ప్రైవేట్ రక్షణ రంగ ఉత్పత్తుల్లో టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది రక్షణ కోసం ALS-250 UAVలను తయారు చేస్తోంది. ఇవి హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, రాడార్ సిస్టమ్స్, మిసైల్ సిస్టమ్స్ లో భాగాలు, ఏరోస్పేస్ సంబంధిత భాగాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఎల్ఎన్టీ సంస్థ K9, వజ్రా టీ లాంటి ఆర్టిలరీ గన్స్ తో పాటు నౌకల తయారీ, సబ్మెరైన్ భాగాలు, మిసైల్ సిస్టమ్స్ లో సహకారం అందిస్తోంది. ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తూ నేవీ, ఆర్మీకి అవసరమైన ఆధునిక ఆయుధ వ్యవస్థలను ఎల్ఎన్టీ సంస్థ అందిస్తోంది.
రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ సంస్థ నౌకలు, హెలికాప్టర్ల భాగాలు, ఎలక్ట్రానిక్ సెన్సార్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తోంది. వీటితో పాటు విదేశీ సంస్థల భాగస్వామ్యంతో రక్షణ రంగంలోకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను రిలయన్స్ సంస్థలు ఈజీ చేస్తున్నాయి. డిఫెన్స్ రంగ ఉత్పత్తుల్లో మరో కీలక సంస్థ భారత్ ఫోర్జ్ లిమిటెడ్. ఆర్టిలరీ గన్స్ తో పాటు ఆర్మర్డ్ వాహనాల కోసం భాగాలు, రక్షణ రంగంలో ఉపయోగపడే ఫోర్జ్డ్ కాంపోనెంట్స్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇక మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ సంస్థ ఆర్మర్డ్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, రక్షణ రంగ ఎలక్ట్రానిక్స్ ను ఉత్పత్తి చేస్తోంది. ఆర్మీ, పారామిలిటరీ బలగాల కోసం ప్రత్యేకంగా లైట్ స్ట్రైక్ వెహికల్స్ అందిస్తోంది. ఇక అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మన రక్షణ రంగ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తోంది. డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ తో పాటు చిన్న ఆయుధాలను ఉత్పత్తి చేస్తోంది. ఇజ్రాయెల్ సహకారంతో డ్రోన్ తయారీలో అదానీ సంస్థ కీలకంగా ఉంది. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన డ్రోన్స్ అలాంటివే. అయితే ఇవి కొన్ని మాత్రమే. రక్షణ రంగ ఉత్పత్తుల్లో చక్రం తిప్పుతున్న సంస్థలు చాలా ఉన్నాయి. అవే భారత్ను మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న స్వదేశీ విధానంతో భారత రక్షణ వ్యవస్థ గతంతో కంపేర్ చేస్తే సూపర్ స్ట్రాంగ్ గా మారింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, ఐడెక్స్ ప్రైమ్, ఐడెక్స్ అదితి లాంటి పథకాలు, ఆవిష్కరణలను ప్రారంభించడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,26,000 కోట్లకు పైగా విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని భారత్ తయారు చేయడం హైలైట్. హైదరాబాద్ కూడా డిఫెన్స్ రంగ ఉత్పత్తులకు కేర్ ఆఫ్ గా మారింది. ప్రభుత్వ రంగంలోని బీడీఎల్ సంస్థ క్షిపణులతో పాటు పలు రకాల ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా ప్రైవేట్ రంగంలోనూ అనేక రకాల తేలికపాటి ఆయుధాలు తయారవుతున్నాయి. మిషన్ ప్రూవెన్ కార్ 816 రైఫిల్, కార్ 817, అసాల్ట్ రైఫిల్, తేలికపాటి CSR 338, 308 బోల్ట్ యాక్షన్ స్నైపర్ రైఫిల్స్, CSR 50 బోల్ట్ యాక్షన్ యాంటీ మెటీరియల్ స్నైపర్ రైఫిల్, అత్యాధునిక CMP9 సబ్మెషిన్ గన్, క్యారకల్ EF, క్యారకల్ F జంటు కాంబాట్ పిస్టల్స్ ఇక్కడి నుంచే మన ఆర్మీకి చేరుతున్నాయి. మన ఆయుధాలు, మనం తయారు చేసిన ఆయుధాలు పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాయి పాకిస్తాన్ మీద. గుర్తొచ్చినప్పుడల్లా వణికిపోయేలా పాక్ను భయపెట్టాయి. మిసైల్స్ నుంచి డ్రోన్ల వరకు మేక్ ఇన్ ఇండియా ప్రతి ఆయుధం అద్భుతంగా పేలింది. దీంతో మన ఆయుధాలకు మంచి గిరాకీ కనిపిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు మన వెపన్స్ మీద ఆసక్తి చూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోందా? చైనా, టర్కీ మార్కెట్ కూడా మనకే సొంతం కాబోతోందా? ప్రపంచం చూపు భారత్ వెపన్స్ వైపే. మన ఆయుధాల కొనుగోలుకు ఆసక్తి. పాక్ వాడిన చైనా ఆయుధాలు తుస్సు. చైనా మార్కెట్ను భారత్ లాగేస్తుందా? మన రక్షణ సంస్థలకు చేతి నిండా పనేనా? భారత్కు యుద్ధ విమానాలు అందించడంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీలక పాత్ర పోషిస్తోంది. సుఖోయ్, తేజస్ యుద్ధ విమానాలను ఈ సంస్థ అసెంబుల్ చేస్తోంది. యుద్ధ నౌకలు, పెట్రోలింగ్ నౌకలను కొచ్చిన్ షిప్ యార్డ్, మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లాంటి సంస్థలు తయారు చేస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోని పరాస్ డిఫెన్స్, అస్త్రా మైక్రోవేవ్, కళ్యాణి ఫోర్జ్ లాంటి సంస్థలు ఆయుధ సామాగ్రి, విడిభాగాలు, రక్షణ వ్యవస్థలను ఆవిష్కరిస్తున్నాయి. తయారీ మాత్రమే కాదు, ఎగుమతుల్లోనూ భారత్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,26,000 కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తయారు చేశాయంటే మన ప్రొడక్షన్ చైన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్ 2047 నాటికి 100% స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ దూసుకుపోతోంది.
ఈ లక్ష్య ఛేదనలో ప్రైవేట్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్వదేశీకరణ ప్రయత్నాలు దూకుడుగా కొనసాగుతుండగా ఎగుమతుల్లోనూ అదే జోరు కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23,622 కోట్లు డిఫెన్స్ ఎగుమతులు చేసిన భారత్ 2029 నాటికి 50,000 కోట్ల టార్గెట్ పెట్టుకుంది. ఇక దేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దీనికోసం ఉత్తరప్రదేశ్ లక్నోలో బ్రహ్మోస్ ఉత్పత్తి పరీక్షా కేంద్రం కూడా స్టార్ట్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటు హెల్మెట్లు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్లు, ఇంటర్సెప్టర్ బోట్లు, తేలికపాటి టార్పెడోలు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైళ్లు, ఆర్టిలరీ గన్స్, రాడార్లు, ఆకాశ్ మిస్సైళ్లు, పినాకా రాకెట్లు, ఆర్మర్డ్ వాహనాలు, యుద్ధ విమానాల విడిభాగాలను భారత్ ప్రస్తుతం ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తరువాత ఈ ఎగుమతులు డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మోస్ మిస్సైల్స్ తో పాటు మన డ్రోన్లకు మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. రాబోయే 4-5 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తుల హబ్గా భారత్ మారే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో మన దేశంలోని ప్రభుత్వ రక్షణ రంగ ఉత్పత్తి సంస్థలకు చేతి నిండా పని ఉన్నట్లే. వీటన్నింటికి మించి ఆయుధ ఎగుమతుల్లో చైనాతో పోటీ పడే స్థాయికి భారత్ చేరుకుంటోంది. చైనా ఉత్పత్తుల కంటే భారత్ ఆయుధాలకు అడ్వాన్స్డ్ సాంకేతికత ఉండడం హైలైట్. ఇక ఆపరేషన్ సింధూర్తో చైనా ఆయుధాల బాగోతమేంటో బయటపడింది. డ్రాగన్ కంట్రీని నమ్మి పాకిస్తాన్ బక్కబోర్లా పడింది. చైనా ఇచ్చిన ఆయుధాల్లో చాలా వరకు తుస్సుమన్నాయి. మిస్సైల్స్ పేలకుండానే కూలిపోగా మన డ్రోన్లు దూసుకుపోయినా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనీసం అడ్డుకోలేకపోయింది. ఇలా చైనా ఆయుధాలు నాసిరకమని ప్రపంచమంతా తెలిసిపోయింది. పాకిస్తాన్కు చైనాతో పాటు టర్కీ కూడా ఆయుధాలు అందించింది. టర్కీ వెపన్స్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో ఆ 2 దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాలు ఆలోచనలో పడ్డాయి. వాళ్లకు భారత్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఆసియా, ఆఫ్రికాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలకు చైనా ఎక్కువగా ఆయుధాలు ఎగుమతి చేస్తుంది. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో చైనాకు 5.8% వాటా ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్తో చైనా ప్రొడక్ట్స్ సంగతి బయటపడడంతో ఆ దేశ కస్టమర్లు ఇప్పుడు ఇండియా వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. ఇకటు మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు, చూపిస్తున్న దూకుడుతో భారతదేశ రక్షణ సాంకేతిక రంగాన్ని పెట్టుబడిదారులకు మంచి అవకాశంగా మారింది. రక్షణ రంగంపై కేంద్రం దృష్టి సారించడం, పరిశ్రమ ఆవిష్కరణలు, వ్యూహాత్మక పరిష్కారాలకు భారత్ గ్లోబల్ హబ్ గా రూపాంతరం చెందే ఛాన్స్ ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు. సివిలియన్, మిలిటరీ అప్లికేషన్లకు సర్వీసులందించే డ్యూయల్ యూజ్ టెక్నాలజీలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత భారత రక్షణ రంగ షేర్లు కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. బీడీఎల్, మిథాని లాంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ డిఫెన్స్ సంస్థల షేర్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే భారత సంస్థలకు ఫుల్ ఆర్డర్లు ఉన్నాయి. హెచ్ఏఎల్, బీడీఎల్, బిఈఎల్ లాంటి సంస్థలకు 2-3 ఏళ్లకు సరిపడా ఆర్డర్లు ఉన్నాయి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్డర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మన రక్షణ రంగ ఉత్పత్తి సంస్థలకు రాబోయే రోజుల్లో పనే పని.